వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ రివ్యూ. విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది, సినిమా హిట్టేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, విషయాన్ని బట్టి ముందుకు షేర్ చేయండి. విజయ్ దేవరకొండకు భారీ విజయం అవసరమైన తరుణంలో కింగ్డమ్ థియేటర్లోకి వచ్చింది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించాయి. జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది, విజయ్ దేవరకొండ విజయం వస్తుందా, రివ్యూలో తెలుసుకోండి. కథ విషయానికి వస్తే, సూరి అనే విజయ్ దేవరకొండ పాత్రలో సాధారణ కానిస్టేబుల్. చిన్నప్పుడు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి అమ్మని కొట్టే నాన్నను చూసి భయపడేవాడు. ఒకరోజు నాన్నను చంపేసి ఇంటి నుంచి సూరి అన్నయ్య శివ పారిపోతాడు. 18 ఏళ్ల నుంచి అన్నయ్య కోసం సూరి వెతుకుతూ ఉన్నాడు. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన శివ శ్రీలంక వెళ్తాడు. మన దేశం నుంచి కొన్నేళ్ల క్రితం అక్కడికి వెళ్ళి స్థిరపడిన తెగతో కలుస్తాడు. వారిలో అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాడు. అన్నయ్యను వెతుకుతూ శ్రీలంక వెళ్ళిన సూరి ఏం చేశాడు, శ్రీలంకలో శివ స్మగ్లర్ కావడానికి కారణం ఏంటి, మురుగన్ నుంచి శివ అలాగే అక్కడ జాతికి పొంచి ఉన్న ముప్పు ఏంటి, సూరి వెళ్ళడం వల్ల వారంతా ఎటువంటి ముప్పు ఎదుర్కొన్నారు, పోలీస్ అధికారి సూరికి అప్పగించిన మిషన్ ఏమిటి, చివరికి ఏమైంది అనేది స్పై యాక్షన్ థ్రిల్లర్ చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ కింగ్డమ్ రివ్యూ తెలుగులో. కింగ్డమ్ విడుదలకు ముందు నుంచి ఇది కేజీఎఫ్ తరహా సినిమా అని ప్రచారం జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది కేజీఎఫ్ కాదు, గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ అని విజయ్ దేవరకొండ చెప్పారు. సినిమా చూస్తే మనకు కేజీఎఫ్ గుర్తుకు రాదు, కానీ ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి, కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒకడు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఆ తర్వాత చివరిలో కేజీఎఫ్, సలార్ ఛాయలు కనపడతాయి. కింగ్డమ్ ప్రారంభం నుంచి ఇంతకు ముందు సినిమాల్లో చూసిన సన్నివేశాలు కళ్ళ ముందు మెదులుతాయి. ఆయా సన్నివేశాల కథలకు బ్రదర్ సెంటిమెంటు, స్పై కాన్సెప్ట్ యాడ్ చేశారు గౌతమ్ తిన్ననూరి. కింగ్డమ్ కథపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఆశించవద్దు. రగిలే పాటతో పాటు టీజర్, ట్రైలర్ వంటివి ఇదొక యాక్షన్ ఫిల్మ్ అనే ఇంప్రెస్ కలిగించాయి. నిజానికి ఇది యాక్షన్ ఫిల్మ్ కాదు, ఎమోషనల్ డ్రామా. అన్నయ్య అంటే పిచ్చి ప్రేమ కల అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళిన ఒక తమ్ముడి కథ. ఇందులో ఎమోషన్ కంటే డ్రామా ఎక్కువ. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో భావోద్వేగభరిత సన్నివేశాలను బాగా తీస్తారని గౌతమ్ తిన్ననూరి పేరు తెచ్చుకున్నారు. కింగ్డమ్లో ఆయన సెంటిమెంట్ బాండింగ్ సీన్స్ బాగా చేశారు. విజయ్ దేవరకొండను రోహిణి కొట్టే సీన్ కానీ, సత్యదేవ్ విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ కానీ బాగా డీల్ చేశారు. అయితే అంత ఎఫెక్టివ్గా ఎమోషన్ సీన్స్ లేవు. ప్రేక్షకులు ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. అసలు కథ ముందుకు వెళ్లే కొలది ఏం జరుగుతుందో అర్థం అవుతూ ఉంటుంది. నెరేషన్ అంత ఫ్లాట్గా ఉంటుంది. ఒక ట్విస్ట్ కూడా ఎగ్జైట్ చేయదు. కథకుడిగా, దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి మార్కు అసలు ఎక్కడ కనిపించలేదు. కథ విషయంలో గౌతమ్ తిన్ననూరి డిసప్పాయింట్ చేసినా టేకింగ్ పరంగా 100% సర్ప్రైజ్ చేశారు. ఆయన స్టైల్లో సినిమా లేదు. ఈ కథ తెరపై కొత్తగా కనిపించడంలో సినిమాటోగ్రాఫర్లు జోమెన్ టీజాన్ అండ్ గిరీష్ గంగాధరన్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ కృషి ఎక్కువ. ప్రతి సన్నివేశంలో హీరోయిజం ఎలివేట్ చేసేలా నేపథ్య సంగీతం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ ఎలివేషన్స్ ఇచ్చారు. సన్నివేశాలకు తగ్గట్టుగా ఆర్ఆర్ చేశారు. పాటలు ఓకే, అయితే హృదయం లోపల సాంగ్ సినిమాలో లేకపోవడం కొంచెం డిస్పాట్ చేసే అంశం. ఎడిటింగ్ పరంగా మిస్టేక్స్ లేవు, కానీ స్లోగా సాగడం చాలా మైనస్. సూరి పాత్రను డామినేట్ చేసేలా విజయ్ దేవరకొండ నటించలేదు. ఆ కథకు, ఆ పాత్రకు ఏం అవసరమో అది చేశారు. లుక్, ఆయన నటన అభిమానులకు నచ్చుతాయి. శివ పాత్రలో సత్యదేవ్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అయితే ఆయన సరిగ్గా వాడుకోలేదు. భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ టైం చాలా తక్కువ, ఆవిడ ఉన్నంతలో బాగా చేశారు. మురుగన్ పాత్రలో వెంకటేష్ 1-2 సన్నివేశాలు అద్భుతమైన నటన కనబరిచారు. అయ్యప్ప శర్మ పాత్ర కలేజాలో రావు రమేష్ పాత్రను గుర్తు చేస్తుంది. రోహిణి, గోపరాజు, రమణ తదితరుల పాత్ర పరిధి కూడా పరిమితమే. కింగ్డమ్ కొత్త కథ కాదు, కొత్త సీన్స్ లేవు. స్టార్టింగ్ టు ఎండింగ్ కథలో కీలకమైన ప్రతి మలుపు దగ్గర ఏదో ఒక సినిమా గుర్తుకు వస్తుంది. అయితే హీరోతో పాటు కీలక పాత్రధారులు, నటన, ఓవర్ ద బోర్డ్ సంగీతం సినిమాను చూసేలా చేస్తాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ అభిమానులను మెప్పించలేవు. ఇది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.